హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ తెలంగాణ పోలీస్కి సంబంధించి అసలు ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వము జాబ్ క్యాలెండర్లో రూపొందించడానికి ఒక సర్వే అయితే చేస్తాడో దానికి సంబంధించిన వార్తని సాక్షిలో కవర్ చేశారు. ఆ వార్తని మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను. దీంట్లో మొత్తం 12,452 పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొన్న 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే అని చెప్పేసి మొన్న నిరుద్యోగులు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత అసలు ఎన్ని ఉన్నాయనే దాని మీద ఇప్పుడైతే పోలీస్ శాఖ నుంచి వివరాలు అయితే తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వీటిని మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇంకా నేను పూర్తి వివరాలు చెప్తాను. ఒక్కసారి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. ఇక అత్యధికంగా 8,442 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు అయితే తెలంగాణలో ఖాళీగా ఉన్నాయట. 3,271 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్స్ ఎస్ఐ కేటగిరీలో 677 ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటన్నిటిని కూడా జాబ్ క్యాలెండర్లో రూపొందించుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి పేపర్లో వచ్చింది. ఇది మొత్తం వీటన్నిటి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తున్నారట. ఖాళీల వివరాల సేకరణలో భాగంగా రాష్ట్ర పోలీసు విభాగం పరిధిలో వివిధ కేటగిరీలో 12,452 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 8,442 పోస్టులు అయితే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఏఆర్కి వచ్చేసరికి 3,271, అవి సివిలు, ఇవి ఏఆర్ 3,271 పోస్టులు అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి తెలుస్తుంది మనకి. ఇక సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ కేటగిరీలో 677 పోస్టులు ఉన్నాయట. ఏఆర్ కేటగిరీలో 40, టీజీఎస్పీలో 22 ఖాళీలు ఉన్నట్లుగా ఆర్థిక శాఖకు పోలీసు శాఖ నుంచి నివేదిక అనేది అందింది. ఇక పోలీస్ శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కేటగిరీలో పోలీస్ కానిస్టేబుల్స్ మొత్తం 32,923 ఉంటే ప్రస్తుతం 24,481 అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంత ఖాళీలు ఉన్నాయనేది ఒక స్టేట్మెంట్ని కూడా వీళ్ళు సబ్మిట్ చేశారు. ఇంకా అన్ని శాఖల సమాచారం రావాలి. ప్రభుత్వ శాఖలో వివిధ కేడర్లో మంజూరైనటువంటి పోస్టులు కానీ, పనిచేసినటువంటి ఉద్యోగుల సంఖ్య, ఖాళీలు, డిప్యుటేషన్లు, సెలవులపై వెళ్ళిన ఉద్యోగులు, వివిధ కోణాల్లో సమగ్రమైనటువంటి సమీక్ష కోసం ప్రత్యేకంగా మాజీ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి ఇదివరకు మనం వీడియోలలో కూడా చెప్పాము. ఈ కమిటీ శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. ప్రధానంగా పని భారానికి తగ్గట్టుగా పోస్టులు ఉన్నాయా, లేకపోతే డిమాండ్ ఏ విధంగా ఉందనే అంశాల ప్రాతిపదికగా నిశిత పరిశీలన చేస్తుంది. కొన్ని డిపార్ట్మెంట్లో ఒకళ్ళ పని తక్కువ ఉండి కూడా ఎక్కువ మంది ఉన్నా, లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్లలో పని ఎక్కువ ఉండి సిబ్బంది తక్కువ ఉన్నా, అలాంటివన్నీ కూడా వీళ్ళు సమగ్రంగా విశ్లేషణ అనేది చేస్తున్నారట. అప్పుడు పోస్ట్ అని వేరే డిపార్ట్మెంట్కి ఎక్కువ పని ఎక్కువ ఉన్న డిపార్ట్మెంట్కి ఎక్కువ మందిని కేటాయించడానికి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ శాఖల నుంచి ఇంకా స్పష్టమైన సమాచారాన్ని కమిటీకి అందించాలని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా అన్ని విభాగాల అధిపతులకు ప్రత్యేకంగా సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఈ సమీక్షలు పూర్తయి తర్వాత కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఆ తర్వాతే ఆయా ఖాళీలతో జాబ్ క్యాలెండర్ రూపకల్పన జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ఉద్యోగాల ఖాళీ లెక్కలు తేలినాయి. ఇక మిగతావి ఇంకా రావాల్సి ఉంది అంటున్నారా, ఎప్పటికొస్తాయో మరి ఇప్పుడు అంటే గవర్నమెంట్ చెప్తుంది, నేను నోటిఫికేషన్లు ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నా, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు దానికంటే ముందు బయట తీసుకొస్తారు. అంతవరకు అది అట్లనే ఉంటుంది. ఎందుకంటే వివరాలు సేకరించడానికి సేపు అంటే 2-3 రోజులు అయిపోద్ది, 5 రోజులు పడుతుంది, మా కాబట్టి వారం రోజులు పడుతుంది. దాన్ని సమీక్షించుకోవడానికి ఇంకో వారం రోజులు పడుతుంది, 2 వారాలు. మరి ఈ కమిటీ ఏర్పడేసి చాలా అయింది కదా, మరి ఇప్పటివరకు దానికి ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా ఓన్లీ పోలీస్ శాఖే వచ్చిందట ఇప్పటివరకు. పోలీస్ శాఖలో మొత్తం ఎన్ని ఉన్నాయి, పోలీసులకి వర్కింగ్ ఎన్ని ఉన్నాయి, వేకెంట్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో మళ్ళీ ప్రమోషన్లు ఎన్ని ఉన్నాయి, లేకపోతే సెలవు పెట్టిన వాళ్ళు ఎట్లున్నారు, ఇట్లాంటివన్నీ లెక్కలు తేల్చారట. తేల్స్తే ఇప్పుడు మనకి 12,452 పోస్టులు అయితే బయటపడ్డాయి. అలా మిగతా శాఖలు బయటపడాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, అది ప్రభుత్వమే చెప్పాలి దానికి సంబంధించిన సమాధానం అయితే. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత నిజంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా? మరి గ్రూప్ 1 పరిస్థితి ఏంటి? గ్రూప్ 1 మళ్ళీ దానికి వెళ్ళారు. గ్రూప్ 1 వాళ్ళ ఆల్రెడీ ఎంపికైన వాళ్ళందరినీ తీసుకొచ్చి అంతమంది ఎట్లా వచ్చారు నాకు అర్థం కాలేదు. సోమాజిగూడలో అంతమంది వచ్చి ఒక్కసారి మీటింగ్ పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళే చేసుంటారా? మన నేతలు ఏమన్నా దానికి ఒక నాయకత్వం వహించి అరే వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి, గవర్నమెంట్ని బదనాం అవుతుందని చెప్పేసి కోర్టులో ఇదైన తర్వాత వాళ్ళందరి చేత ప్రెస్ మీట్ పెట్టించారా ఏంటనే డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే అంతమంది గ్యాదర్ అయ్యి మేము అంటే పాపం వాళ్ళ దాంట్లో జెన్యూన్ ఉండొచ్చు, కాదంట్లా. అంతమందిలో మొత్తం వీళ్ళని మనం అనలేము. ఏదో ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా, 3 కోట్లతో చేతులు మారినాయి అది ఇదని.
అలా అవకతవకలు ఉన్నాయని, లేకపోతే మరి మెయిన్స్కి ఎంపిక చేసినటువంటి వాళ్ళకంటే ఇంకా 10 మంది ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వచ్చారని ఇట్లాంటి ఏవో ఒక ఆరోపణలు వస్తున్నాయి. అవన్నింటికి సమాధానం చెప్పాలి. టీజీపీఎస్సీ కేసులు పెట్టుకుంటూ పోతుంది. మాలాంటి వాళ్ళందరి మీద, అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ పోతుంది. అశోక్ సార్ ఏమో మరి అమర్ నిరాహార దీక్ష కూడా చేపట్టినట్టున్నారు. మరి ఇది ఎప్పటికి చేరుతుందో ఏంటో తెలియదు. ఇప్పుడు గ్రూప్ 1 మళ్ళీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన దాని మీద అప్పీల్కి వెళ్ళారు. అది ఇంకా అది రావాలి. మరి దాని మీద అన్ని మొత్తం ఆరోపణలు చేశారు. సెకండ్ వచ్చేసరికినేమో మరి గ్రూప్ 2 రిజల్ట్ రావాలి, గ్రూప్ 3 రిజల్ట్ రావాలి. మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు. వీటన్నింటి పెండింగ్లో పెట్టి దీన్ని చూపించి, ఈ బూజీ చూపించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా కాలక్షేపం అనేది జరుగుతుందని చెప్పేసి నాకైతే అర్థమవుతుంది ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తుంటే. సరే, ఇప్పుడైతే ఓన్లీ పోలీస్ శాఖ వివరాలు అయితే వచ్చినాయి. పోలీస్ శాఖలో మాత్రం 12,452 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. మన 20,000 పోస్టులు ఖాళీ ఉంటాయని చెప్పి మనోడు చెప్పారు. దానికి ఒక కౌంటర్గానే మరి రిలీజ్ చేశారేమో అనుకోవాలి నేనైతే. ఇది ఇవాళది. మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందని మాత్రం ఎవరు ఏమీ చెప్పలేము. అది గవర్నమెంట్ అనుకున్నప్పుడే రిలీజ్ చేస్తుంది. ఇది ఇవాళ వీడియో. మీరు ఎవరైనా ఇంకా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా లైక్ చేస్తే ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు సిఫార్సు చేస్తారు, నాకు కూడా బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.